ప్రొద్దుటూరు ప్రజానికానికి ముఖ్యంగా 34 వార్డు ప్రజలకు ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఒక మనిషి గురించి, ఆయన చేసిన పని గురించి చెప్పేదానికి మీ తాజా పేరు ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ టీయూసీ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి అధ్యక్షుడిని 34వ వార్డు కౌన్సిలరు పోసా వరలక్ష్మి గారు నిన్నటి దినము తెలుగుదేశం పార్టీలో చేరినారు. దాని గురించి పోసా భాస్కర్ గారి గురించి మేము ఆయనకు అడగాల్సిన ప్రెస్ మీట్ ద్వారా అడుగుతున్నాం. 2021 సంవత్సరంలో ఎలక్షన్ల వరకు, మున్సిపాలిటీ ఎలక్షన్ల వరకు నేను నామినేషన్ మా భార్య వేసినారు. నీ గెలుపుకు మేము రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు, బంగారెడ్డి గారు, ఇక్కడ కూర్చున్నటువంటి అందరూ, కళావతి అయితేమి, మా మన్సూర్ గారు అయితేమి, మా రవీణ గారు అయితేమి, అక్క కళావతి గారు అయితేమి, అందరూ ఎమ్మెల్యే గారు అయితేమి నాకు పిలిపించి భాస్కర్ కొరకు నువ్వు విత్డ్రా చేసుకో కాజా, ఈసారి ఒక్కసారి విత్డ్రా చేసుకుంటే నేను వినకపోతే నువ్వు వచ్చి మా కాళ్ళ చేతులు పట్టుకొని నువ్వు చెప్తే మేము విత్డ్రా చేసుకొని నీకు గెలిపిస్తే ఈరోజు ఏ రకంగా నువ్వు మమ్మల్ని అందరికీ ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలో ఎట్లా చేరుతావు? నువ్వు ఏ రకంగా చేరుతావు? నీకు న్యాయము, ధర్మము, నీతి, నిజాయితీ అనేది ఉందా? భాస్కర్, ఎంత లబ్ధి పొందినావు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2 తూర్లు నువ్వు కౌన్సిలర్ అయినావు. ఎంత లబ్ధి చేకూర్చింది నీకు పార్టీ? ఈరోజు నువ్వు పార్టీకి పాలు లాగి రొమ్ము గుద్దిన రకంగా నీలాంటి వాళ్ళకి చూసే ఈరోజు ఆ మాట వచ్చిందని నేను అనుకుంటున్నాను. నీకు నీతి ఎంతన్నా, నీకు నీతి రోషం ఉంటే ఈ పార్టీకి ఆ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి పోను. మేము నీకోసం కష్టపడిన వాళ్ళము. మాకు ఒక మాట అన్నా నువ్వు చెప్పినావా? నీకు గెలిపించిన వాళ్ళం మేము విత్డ్రా చేసుకొని, నామినేషన్ విత్డ్రా చేసుకొని నీకు గెలిపిస్తే నువ్వు మాకు కూడా రొంతన విలువ ఇవ్వకుండా, పార్టీకి విలువ ఇవ్వకుండా నువ్వు పోతావా? నువ్వు కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసిపో. నీకు నీతి, నిజాయితీ, సొంత సిగ్గు శరం ఉంటే ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. నేను కళావతి, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తను, 34వ వార్డు. నిన్నటి దినం పోసా వరలక్ష్మి కౌన్సిలర్ పోయి తెలుగుదేశం పార్టీలో చేరినారు. కానీ మేమందరం కష్టపడింటేనే ఆమె గెలిచింది. కానీ ఒక్క మాట చెప్పకుండా 2 ఏళ్ల నుంచి 2 దఫాలుగా ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చి నీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నిన్ను గెలిపించి, ఫస్ట్ బీసీకి వచ్చినప్పుడు మేము అడిగినాము, అన్నా ఏమన్నా బీసీ జనరల్ వచ్చినప్పుడు ఏమన్నంటే లేదు మా మాట ఇచ్చినా అని చెప్పినాడు. రెండోసారి కూడా నీ కోసం మేము రేయింబాగులు, మీరు కష్టపడలే, మేము కష్టపడినాం. మేము ఆమెన వార్డులలో తిరిగి కష్టపడితే ఈ పొద్దు గెలిచి నువ్వు తెలుగుదేశం పోయి వేసుకున్నావు, కండువా వేసుకున్నావు. కానీ ఇంకా నీకు భవిష్యత్తు అనేదే లేదు. మేము కష్టపడితే గెలిచినవి కనీసం ఒక్కరికన్నా వార్డులో నీతో పాటు ఒక్క కార్యకర్తను వచ్చినారా? ఒక్క నువ్వు మాత్రమే, నీ భార్య కౌన్సిలర్ మాత్రమే వచ్చినారు. పోసా వరలక్ష్మి, నువ్వైనా కొంచెం ఆలోచన చేయాలి కదా. ఎంత కష్టపడినారు మా కోసం వీళ్ళు. వాళ్ళని గురించి ఒక్క నిమిషం ఆలోచన చేద్దాం. కనీసం మాకు చెప్పినారా మీరు? మా ఇబ్బందులు ఇవి, మేము ఇదో దీనికోసం చేరుతున్నాం అనేది ఒక్క కారణం చెప్పండి. మీ ఇబ్బందులు ఏంటో మేము చూసుకుంటాం కదా. ఎమ్మెల్యే గారు మిమ్మల్ని మంచికి చెడ్డకు మీకు చేసినంత ప్రొద్దుటూరులో ఒక్క కార్యకర్తకు చేయలే. పోసా వరలక్ష్మి భాస్కర్కు చేసిన ఆర్థిక సహాయం అయితేమి, అన్ని దానిలలో తోడైతేమి, రాచమల్ల ప్రసాద్ రెడ్డి ఇంకా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక్కరికి చేయలే. ఇంత మీరు చేయించుకొని ఈ పొద్దు మీరు పోయి తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది అది మీ విఘ్నతకే వదిలేస్తాం. మేము మీడియా మిత్రులకు నమస్కారాలు. నా పేరు మన్సూర్ ఇలాహి. నేను 34వ వార్డు కార్యకర్తను, వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, నిన్నటి రోజు మా వార్డు కౌన్సిలర్ అయినటువంటి పోసా వరలక్ష్మి గారు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని విషయాలు ప్రొద్దుటూరు ప్రజలకు మరియు వార్డు ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. పోసా వరలక్ష్మి గారు అనేవారు చాలా అమాయకురాలు. ఎందుకంటే ఆమెకేం తెలియదు. కంప్లీట్ దీనికి మొత్తం ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి జంపు కావడానికి
కర్త కర్మ క్రియ అంతా కూడా ఓసా భాస్కర్, ఓసా వరలక్ష్మి గారి భర్త. ఆయన నీచ సంస్కృతి ఏందనేది ఈరోజు మీకు కొంచెం తెలియజేయాల. ఈ వార్డు కార్యకర్తగా కొన్ని విషయాలు మీకు తెలియాలి. స్ట్రైట్ గా భాస్కర్ గారిని అడుగుతా ఉన్నాను. భాస్కర్ అన్న, మీరు ఫస్ట్ ఎమ్మెల్యే రాచమల్ అన్న దగ్గరికి వచ్చినప్పుడు ఒక అభిమానిగా అన్నను ఒక్కసారి దగ్గర నుంచి చూడాలా, అన్నతో ఫోటో తీసుకోవాలా, అన్న మంచి విలువలు గలవాడు, ఆయనతో నేను నడవాలా అనే ఉద్దేశంతో ఒక సామాన్య కార్యకర్తగా స్టార్ట్ అయినా ఉన్నా. గుర్తుపెట్టుకో, నీకు గుర్తుందో లేదో, మాకుంది. మేము ఇంకా పిల్లోళ్ళం అప్పుడు, స్టూడెంట్ ఏజ్ నుంచి మేము ట్రావెల్ అవుతానేం. అప్పుడు అన్న మీద నీలాగానే మోజుతో రాచమల్లు ప్రసాద్ అన్న మీద ట్రావెల్ అవుతానేము. ఆ రోజు నుంచి నువ్వు స్టార్ట్ అయిన నీ ప్రయాణం, రాజకీయ జీవితము భిక్ష పెట్టింది నీకు రాచమల్లు. రాచమల్లు అనే వ్యక్తి ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే గారు నిన్ను మొదటి నుంచి ఫస్ట్ సారి నేను కౌన్సిలర్ చేయాలన్నప్పుడు ఏం చేసినారంటే, అన్నా నీ కార్యకర్తగా నేను ఉంటానా కదా, ఈసారి నేను నివాసం ఉండే 34వ వార్డులో నన్ను కౌన్సిలర్గా అవకాశం ఇవ్వున్నా గెలిపించడానికి అన్నారు. సరే అని చెప్పేసి నీ మీద ఉండే ప్రేమతో రాచమల్లన్న నీకు బీఫామ్ ఇచ్చి టికెట్ కన్ఫర్మ్ చేసినారు. ఆ రోజున నువ్వు లాస్ట్ మూమెంట్లో ఏమన్నావు, అన్నా నా దగ్గర పైసా డబ్బులు లేదన్నా, ఆర్థిక సాయం నువ్వే చేయాలా, బీఫామ్ నువ్వే ఇయ్యాలా, గెలిపియాల్సింది నువ్వేనా, నేను ఎవరికి తెలియదు నా వార్డులో, అంతా నీదేనా అని చెప్పేసి అన్నావు. సరే అని చెప్పేసి నీ మీద ప్రేమతో మా రాచమల్లన్నకు చాలా జాలిగుండే, నీలాంటి వాళ్ళు వచ్చి మాయమాటలు చెప్తానే పుసుక్కున కరిగిపోతారు. ఆయన బోలా శంకరుడు అని చెప్పేసి బయట టాక్ కూడా ఉంది, అది అందరికీ తెలుసు. కాబట్టి నువ్వు ఆ రకంగా నాటకాలన్నీ ఆడి నా దగ్గర డబ్బులు లేవున్నా అంటే, ఆ రోజు నుంచి మొదలైన నీ ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఎమ్మెల్యే గారు రాచమల్లు గారు నీకు ఆ రోజు నుంచి సర్దుతా వచ్చినారు. మొదటిసారి నువ్వు కౌన్సిలర్ అయినప్పుడు 50 లక్షలు ఇచ్చినారనా నీ గెలుపుకు కృషి చేస్తూ, గుర్తుందే. మళ్ళా రెండోసారి కాజన్న వచ్చి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నాను, దానికి కండిషన్ ఏమంటే నాకు బీఫామ్ కావాలి, నేను 34వ వార్డు కౌన్సిలర్ని కావాలనుకుంటా ఉన్నాను అని చెప్పేసి అంటే, ఆయన నీకు ఎంతన్నా ఆఫర్ చేసిన ఆ రోజున 10 లక్షలు ఆఫర్ చేసినాడు పర్సనల్గా నీకు. ఏమని, నువ్వు విత్డ్రా చేసుకుంటే నేను క్యాండిడేట్ని అవుతాను కాబట్టి దానికి బదులుగా 10 లక్షలు ఇస్తా నీకు పర్సనల్గా, మళ్ళీ మిగతా ఖర్చులన్నీ నేనే పెట్టుకుంటా, నాకు ఈసారి అవకాశం ఇయ్యి అంటే, అంతటి బలమైన వ్యక్తిని, ఓటు బ్యాంకు కలిగిన వ్యక్తిని నేను మా వాళ్ళందరము కలిసి, కళావతక్కన అయితేనేమి, రవెన్ అయితేనేమి, అందరూ కలిసి ఆ రోజు ఆయనతో విత్డ్రా చేయించి నీ గెలుపు కోసం కృషి చేసి సరే అని చెప్పేసి బీఫామ్ నీకు ఇప్పించి చేస్తే, నువ్వు రెండోసారి కూడా మళ్ళా నక్కజిత్తుల నాటకాలు స్టార్ట్ చేసినా ఉన్నా. బా, నిన్ను మించిన కౌన్సిలర్ క్యాండిడేట్ పొద్దుటూరులో లేడున్నా. నాతో కాళ్ళు కడుపులో పట్టుకొని బంగారెడ్డి అన్నతో చెప్పాల్సినవన్నీ చెప్పి నీ దొంగ నాటకాలన్నీ చేసినావు. నిస్సిగ్గుగా నువ్వు ఈరోజు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటావు. ఇయే కాదున్నా, ఇంకా ఉన్నాయి చాలా, తెలుసు కదా. నీ కూతురు పెళ్లికి కూడా ఎమ్మెల్యే గారు ఆర్థిక సాయం చేసినారు, గుర్తుందే. నీ కూతురు పెళ్లి పెట్టుకొని నీ బాధ్యతగా ఉంటే మా ఎమ్మెల్యే రాచమల్లు గారు ఆయన బాధ్యతగా తీసుకొని తన కూతురు పెళ్లికి ఏ రకంగా అయితే రియాక్ట్ అవుతారో ఆ రకంగా రియాక్ట్ అయ్యి నీ కూతురు పెళ్లికి డబ్బులు ఇచ్చినారు. ఎంత ఇచ్చినారో తెలుసు కదా, చెప్పాలన్నా ఇప్పుడు అందరి ముందర మళ్ళా అది కూడా. తల్లి బాలు దాగి రొమ్ము గుద్దుతావా? విజ్ఞత అనేది ఉందే, నీతి నిజాయితీ అనేది ఏమన్నా ఉన్నాయా నీకు? ఈరోజు నయవంచనకు ఒక ఎగ్జాంపుల్గా నిలిచినావు నువ్వు, గుర్తుపెట్టుకో. దీనివల్ల నువ్వు ఏం సాధిస్తావో, మళ్ళీ నువ్వు పార్టీలో చేరినావు కదా, నిన్ను పార్టీలో తీసుకొని పోయి జాయిన్ చేసిన అతనికి, నిన్ను పార్టీలో జాయిన్ చేసుకునే పెద్ద ఆయనకు, ఎమ్మెల్యే గారికి, అయ్యా ఇటువంటి వ్యక్తిని తీసుకున్నారు మీరు, వెనక ముందు ఆలోచించి తీసుకోంటే బాగుండేది. మా విన్నపం ఏమంటే, అతను నాగుపాము లాంటోడు, ఎప్పటికైనా కాటేస్తాడు, రేపొద్దున మిమ్మల్ని కూడా ఈ రకంగానే ఆర్థికంగా దెబ్బతీస్తాడు. నీ పార్టీ నీ గెలుపు కోసం అని చెప్పేసి పార్టీ తరపు నుంచి మాలాంటి కార్యకర్తలమందరము కూడా ఓటేసి గెలిపించినాము. నీకు ఓటు బ్యాంక్ ఉందే, నీకు ఆర్థికంగా సాయం కావాలన్నప్పుడు రాచమల్లన్న, బంగారెడ్డి అన్న గుర్తొస్తారు. గ్రౌండ్ లెవెల్లో నువ్వు ఓట్లు కావాలన్నప్పుడు మాలాంటి కార్యకర్తలందరూ గుర్తొస్తారు నీకు. నీ జీవితంలో నువ్వు ఒక్క వాటర్ బాటిల్ కొనిచ్చి కార్యకర్తలకు ఎవరికన్నా ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా? ఇంకా పర్సనల్గా తీసుకుంటే నీ జీవితం అంతా మాలాంటి వాళ్ళ మీద ఆధారపడి నువ్వు కౌన్సిలర్ అయినావు అంటే, ఆర్థికంగా ఎమ్మెల్యే గారు రాచమల్లు గారు బంగారెడ్డి అన్న వాళ్ళు కావాలా,
ఇక్కడ నీ గ్రౌండ్ లెవెల్లో ఏదైనా కావాలంటే మా లాంటి వాళ్ళు కావాలా? నీకు నీతి నిజాయితీ అనేవి ఏమన్నా ఉంటే మా లాంటి వాళ్ళకి చెప్పి పోయిందంటే బాగుండేది. మా అభిప్రాయం కనుక్కోవాలా. ఆ హక్కు మాకుంది అందరికీ. నీకు ఓట్లు వేసి గెలిపించినాం కాబట్టి ఆ హక్కు మాకుంది, అడుగుతాము. ఈ రోజు నువ్వు పోయిన దగ్గర నుంచి మధ్యాహ్నం నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి. ఎవరిని అడిగిపోయినారు, ఎవరితో మాట్లాడిపోయినారు, మీకు ఏమన్నా తెలుసా ఏంటి అనేది. ఈ రోజు నువ్వు వెన్నుపోటుకు ఒక ఉదాహరణ ఇచ్చినావు. తెలుసుకో, మమ్మల్ని కాపలు పట్టించిన వైఎస్ఆర్సీపీలో కాపలు పట్టి నువ్వు విన్నావు. వాడికి 15 లక్షలు లెక్క తీసుకొని విన్నావు. సిగ్గుంది కొంతనా? నీ జీవితం అంతా ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరైతే, నాయకులు ఎవరైతే ఏ పార్టీలు కొనసాగుతా ఉంటే వాళ్ళ దగ్గర లెక్క తీసుకోవడము, నువ్వు పబ్బం గడుపుకోవడము. కొంతనా సిగ్గుంది. 2019 ఎలక్షన్లలో నువ్వు రెండోసారి వచ్చినప్పుడు కాళ్ళు కడుపులు పట్టుకునేవు. నువ్వు చచ్చిపోతున్నావంటే పోసా వరలక్ష్మక్క పొద్దున్న 6:30 ఎమ్మెల్యే ఇంటి వస్తే నువ్వు చచ్చిపోతా ఉన్నా మా ఆయన బాగా వచ్చింది, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే చచ్చిపోతారు ఆయన. అంటే వెనక ముందు ఆలోచించుకోకుండా ముందు ఆయనను బతికించుకోకపోతే మా చెప్పేసి అంత ఉదయాన్నే డబ్బులు ఉదారంగా ఇచ్చినటువంటి మనిషికి ఈరోజు నువ్వు వెన్నుపోటు పొడిచిపోయినావంటే నీ విఘ్నతకే వదిలేస్తున్నాం భాస్కర్ అన్న. ఈరోజు నువ్వు మా అందరికీ సమాధానం చెప్పాలా. ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఏదో అల్లాటప్పగా కాదు.